హలో అండి, అందరూ బాగున్నారా? కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. ఈరోజు మనం ఏం చేసుకుందామంటే, మొన్న దోసపిండి ఆడాను, అది గట్టిగా ఆడాను. ఇలా పునుకులు వేసుకుందుకే గట్టిగా ఆడుకున్నాను. అందులో కొంచెం చిటికెడు వంట సోడా వేసాను, కొంచెం ఒక స్పూను, కొంచెం పెద్ద స్పూనే జీలకర్ర వేసాను, కొంచెం సాల్ట్ వేసాను. ఇదిగో ఈ గిన్నెతో ఇలా చేసుకున్నాను. ఇదిగో ఇలా పునుకులు వేసుకుంటున్నాను. మైసూర్ బజ్జీలు అంటాం కదా, ఆ టైప్లో ఇలా చూడండి ఎంత బాగా ఉబ్బాయో. ఆ దోసపిండి అంటే రోజు దోశలే వేస్తే విసుక్కుంటారు కదా, అందుకని ఇలా వేసుకుని చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. బాగుంటుంది, వెరైటీగా పెట్టినట్టు ఉంటుంది, మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఇక ఇడ్లీ పిండి ఆడేటప్పుడు కూడా నేను గట్టిగా ఓ డబ్బాలోకి తీసుకుని అందులో సాల్ట్ వేసుకుని వడ వేసుకుంటాను. ఒకసారి ఇడ్లీ పిండి ఆడుకుంటే వడ వేసుకోవచ్చు, ఇడ్లీ వేసుకోవచ్చు. దోశ పిండి ఆడుకుంటే ఇలా పునుకులు వేసుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు. ఇవి తీసాను, ఇవి కూడా వేసాక చూపిస్తాం. ఈజీగా అయిపోతుంది, ఎక్కువ కష్టపడక్కర్లేదు. రోజు వెరైటీస్ పెట్టినట్టు ఉంటుంది. రోజు దోశనా, రోజు ఇడ్లీనా అని విసుక్కోకుండా ఇవి కూడా పెట్టుకోవచ్చు చక్కగా మనం. బాగుంటుంది. అయిపోయాక చూపిస్తాం. ఇదిగోండి దోసపిండితో వడలు. ఈ దోసపిండి కూడా కొంచెం ఈ కలర్లో ఉంది ఏంటి అనుకుంటున్నారేమో. నేను బ్రౌన్ రైస్ మినపగుళ్ళు ఆడేసుకున్నాను దోసపిండి మోడల్లోనే. మామూలు బియ్యం బదులు బ్రౌన్ రైస్ ఉంటే వేసేసాను, బాగా వచ్చాయి. ఇదిగో